హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతి ఉగాది సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం పేరు క్రోధి, రాబోయే సంవత్సరం పేరు విశ్వావసు. అసలు ఈ పేర్లన్నీ ఎలా వచ్చాయి? తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక ఉన్న ఒక కథ గురించి తెలుసుకుందాం. ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువుని, నీ మాయలీలలు ఎవరి దగ్గరైనా పనిచేయవచ్చు, కానీ నా దగ్గర పనిచేయవు అని అహంతో అంటాడు. నారదుడి అహం తగ్గించడానికి విష్ణువు అతనిని సరస్సులో మునిగి రమ్మంటాడు. సరస్సులో మునిగిన నారదుడు ఒక కన్యగా మారిపోయి గతం మర్చిపోతాడు. ఆ కన్యని చూసిన ఒక రాజు ఇష్టపడి పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే ఒక యుద్ధంలో రాజుతో పాటు 60 మంది చనిపోతారు. ఆ రాణి విష్ణువుని ప్రార్థించగా ప్రత్యక్షమైన విష్ణువు, ఓ నారదుడా, నువ్వెవరో మర్చిపోయావా అనగానే రాణి నారదుడిలా మారుతుంది. అప్పుడు నారదుడు నీ మాయలీలలు గొప్పవి అని ఒప్పుకుంటాడు. కానీ ఒక తల్లిలా 60 మంది పిల్లల్ని కోల్పోయి తట్టుకోలేకపోతున్నా అంటాడు. అప్పుడు విష్ణువు, నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని తెలుగు పురాణాల ప్రకారం చెప్తారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా మనం పిలుస్తున్నాము. ఈ 60 సంవత్సరాలు పూర్తవగానే మళ్ళీ మొదటి సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది.